మనలో చాలామంది చాలా యంగ్ ఏజ్ నుంచి గవర్నమెంట్ జాబ్ వస్తే బాగుంటుంది, చక్కగా ఫ్రీగా కూర్చొని వర్క్ చేయొచ్చు, పైగా వన్స్ మనం గవర్నమెంట్ జాబ్ కొట్టామంటే లాంగ్ రన్లో బాగుంటుంది, రిటైర్ అయ్యే వరకు కూడా మళ్ళీ ఇంకొక జాబ్ మారాల్సిన అవసరం లేదు, కొంచెం రిలాక్స్డ్గా ఉండొచ్చు కదా అని ఎక్కువ గవర్నమెంట్ జాబ్ ప్రిఫర్ చేస్తాం. సో నేను కూడా కెరియర్ స్టార్టింగ్లో అంటే నా బీటెక్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ సైడ్ వెళ్దాం, గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్దాం, గ్రూప్స్ ట్రై చేద్దాం అని చెప్పేసి ఒక ఐడియాతో వచ్చాను అనమాట. కానీ ఇవాళ నేను గవర్నమెంట్ జాబ్లో లేను. ఐఎమ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. హై, నా పేరు అవినాష్ కట్ట. డిజిటల్ బ్రాలీలో నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ని. సో ఈ వీడియోలో గవర్నమెంట్ జాబ్స్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇవాళ మార్కెట్లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అనేది సెట్ అవుతుందో లేదో తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. సో గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకున్నప్పుడు మనకుండే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనం నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడు ఓపెనింగ్స్ పడతాయా, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, మనం ఎప్పుడు ఎగ్జామ్ రాయాలి అనేది మనకి ఎగ్జాక్ట్గా ఐడియా ఉండదన్నమాట. సో ఎక్కువసేపు వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. అదే మనం ఒకవేళ కోర్స్ చేద్దామన్నా సరే, గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేద్దాం అనుకున్నప్పుడు దానికి సంబంధించిన కోర్సెస్ కూడా వెరీ లాంగ్ డ్యూరేషన్స్ ఉంటూ ఉంటాయి. ఒక 6 months కానీ 1 year కానీ అలా చాలా టైం పడుతూ ఉంటుందంట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్. సెకండ్ థింగ్ వచ్చేపాటికి ఏజ్. సో ఏజ్ ఫ్యాక్టర్ అనేది గవర్నమెంట్ జాబ్స్కి ఉంటుంది. సో ఎలిజిబిలిటీ ఫ్యాక్టర్. సో కొంతకాలం తర్వాత యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్. సో చాలామంది మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఏంటంటే పాపం చాలా కష్టపడి ట్రై చేసి గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసి అవ్వక, సో రకరకాలు అన్నీ ట్రై చేసిన తర్వాత ఫైనల్గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందామని వస్తున్నారు. సో ఈ క్రమంలో వాళ్ళందరిని చూస్తే నాకు అనిపించింది ఏంటంటే, వై ఆర్ దే నాట్ డూయింగ్ అనదర్ థింగ్ ప్యారలల్లీ? సో ఎందుకు ఓన్లీ గవర్నమెంట్ జాబ్ కోసమే ట్రై చేస్తున్నారు, వై నాట్ దే డూ సంథింగ్ ఎల్స్ ప్యారలల్లీ అని చెప్పి అనిపించింది అనమాట. ఓకే, సో అంతా అయిపోయిన తర్వాత, ఏజ్ లిమిట్ కూడా అయిపోయిన తర్వాత, ఎక్కువ గ్యాప్ వచ్చిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం కన్నా వాట్ ఐ వుడ్ సజెస్ట్ యూ ఇస్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారో మీరు దానికోసం ట్రై చేస్తూ ప్యారలల్గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఒక 3 months 4 months ఉంటుందంతే. సో ఎప్పుడైతే మీరు ఈ 3-4 monthsలో మీరు కోర్స్ కంప్లీట్ చేస్తారో జాబ్ కూడా చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారంటేనే మీరు చాలా ఎఫర్ట్ పెడుతున్నారని. సో అంత ఎఫర్ట్ పెట్టే నేచర్ మీ దగ్గర ఉన్నప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో జాబ్ అనేది చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు మీరు. సో ఎప్పుడైతే మీరు జాబ్ క్రాక్ చేస్తారో డిజిటల్ మార్కెటింగ్లో, సో ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్లో జాబ్ కంటిన్యూ చేసుకుంటూ మీకు వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్కి అనేది ఎగ్జామ్స్ రాసి అప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టిన తర్వాత ఈ డిజిటల్ మార్కెటింగ్ జాబ్ అనేది వదిలేయచ్చు అనమాట. ఓకే, సో అంటిల్ దెన్ బెటర్ ఆప్షన్ ఇస్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడం, లేదా ఆ నోటిఫికేషన్స్ పడేదాకా వెయిట్ చేయడం, లేదంటే ఏజ్ లిమిట్ అయిపోయిన తర్వాత బాధపడడం. ఇలా కాకుండా ప్యారల్గా డిజిటల్ మార్కెటింగ్ కూడా నేర్చుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే ఫస్ట్ ఫినాన్షియల్ ట్రబుల్ అనేది మీరు స్కిప్ అవుతారు. సో ఈవెన్ మనం 3 years 4 years 5 years గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఇన్కమ్ ఏమీ లేకుండా ఇంట్లో ఇబ్బంది పడేయడం కన్నా సరే, సో మీరు ప్యారల్గా జాబ్ చేస్తూ ఉంటే మీకు ఒక ఇన్కమ్ సోర్స్ ఉంటుంది. ఆ ఇన్కమ్ సోర్స్ ఉంది కాబట్టి యూ కెన్ ఈవెన్ బెటర్ ప్రిపేర్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్. ఓకే, సో దిస్ ఈస్ వన్ పాయింట్. సెకండ్ థింగ్ వచ్చేపాటికి, ఒకవేళ మీరు ప్లేస్ అయిపోతే గవర్నమెంట్ జాబ్లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది, మీరు ఎగ్జామ్ రాశారు, ఇంటర్వ్యూస్ క్రాక్ చేశారు, ప్లేస్ అయ్యారు. ప్లేస్ అయిన తర్వాత మీరు డిజిటల్ మార్కెటింగ్ జాబ్ వదిలేశారు అనుకున్నాను, బట్ స్టిల్ డిజిటల్ మార్కెటింగ్ విల్ హెల్ప్ యూ. ఎందుకు అంటే, సో ఈవెన్ దో యూ లీవ్ ద జాబ్, ఒకవేళ మీరు గవర్నమెంట్ జాబ్లో ఉన్నప్పుడు ఫ్రీ టైం అనేది మీకు ఏదన్నా ఉంటే మీరు ప్యారల్గా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా మీరు బోత్ గవర్నమెంట్ జాబ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సింగ్ ఇన్కమ్ అనేది 2 sources ఆఫ్ ఇన్కమ్ కింద మీరు బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఎందుకు నేను గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ సజెస్ట్ చేస్తున్నానంటే, ఈ రెండు కొంచెం అక్క చెల్లెలు లాంటి. గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నాం అంటేనే మేజర్ ఇంటెన్షన్ ఏంటంటే జాబ్ సెక్యూరిటీ ఒకటి ఫస్ట్ థింగ్, రెండోది వచ్చేపాటికి కొంచెం రిలాక్స్డ్గా వర్క్ చేసుకుందాం, ఎక్కువ ప్రెషర్ లేకుండా అన్న ఇంటెన్షన్తో వెళ్తూ ఉంటాం. ఓకే, అట్లీస్ట్ నేనైతే అలాగే వెళ్ళాను, ఐ థింక్ అందరూ అలాగే వెళ్తారని అనుకుంటున్నాను. అలాగే డిజిటల్ మార్కెటింగ్లో కూడా మీకేంటంటే ఎక్కువ ప్రెషర్ లేకుండా చక్కగా కూర్చొని రిలాక్స్డ్గా సిస్టమ్ ముందు కూర్చొని ఏసీలో కూర్చొని వర్క్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో అందుకని ఐ వుడ్ రికమెండ్ డిజిటల్ మార్కెటింగ్ ఫర్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ అనేది కూడా ప్యారల్గా నేర్చుకోవడం అనేది ఇట్ ఈస్ ఎ బెటర్ ఆప్షన్. నేను ఇంజనీరింగ్ చదువుతున్న టైంలో ఒక అంకుల్ ఉండేవారు అనమాట, మా పక్కింట్లో ఉండేవారు. ఆయన ఒక గవర్నమెంట్ టీచర్. సో రోజు సాయంత్రం కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని కాసేపు కాలక్షేపం చేసేవాడిని అనమాట. సో అలా టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఆయనతో ఆయన గవర్నమెంట్ జాబ్స్ అంటే ఏంటి, గవర్నమెంట్ జాబ్స్లో ఎన్ని లెవెల్స్ ఉంటాయి, గ్రూప్స్ అంటే ఏంటి, లేదంటే పైన ఐఏఎస్ ఐపీఎస్కి వెళ్తే ఎలా ఉంటుంది, సో ఇవన్నీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. సో ఎప్పుడైతే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారో నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, అరే మనం కూడా గవర్నమెంట్లోకి వెళ్తే మన చేతిలో పవర్ ఉంటుంది కదా, సో గవర్నమెంట్ సైడ్ వెళ్ళాలి, గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాలని చెప్పి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి గవర్నమెంట్ జాబ్కి వెళ్దాం డిసైడ్ అయ్యా. ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సమ్వేర్ అరౌండ్ 2010. సో 2010లో నేను ఒక హైదరాబాద్ బయలుదేరదాం అని చెప్పేసి ఒక జిరాక్స్ షాప్కి వెళ్ళాను. వెళ్ళే ముందు జిరాక్స్ ఏదో అవసరం వచ్చి ఆ జిరాక్స్ తీయించుకుందామని వెళ్ళాను అనమాట. సో ఆ జిరాక్స్ షాప్ అతను కొంచెం పరిచయం ఉన్నాడు. సో ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు నేను క్లాస్ ఇయర్గా చేశాను. సో ఆ క్లాస్ ఇయర్గా చేసినప్పుడు కొంచెం మెటీరియల్స్ అవి జిరాక్స్ తీసుకోవడం,
ఇటువంటి అవసరం ఉండేది. సో, అతని దగ్గరికి రెగ్యులర్‌గా వెళ్ళడం వల్ల అతను నాకు బాగా పరిచయం అయ్యాడు. సో, ఈ జిరాక్స్ షాప్ వాళ్ళకి, గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకి మెటీరియల్స్ జిరాక్స్‌లు తీయడమని, కాలేజెస్ వాళ్ళకి జిరాక్స్‌లు తీయడమని, వీళ్ళకేంటంటే స్టూడెంట్స్ ఏంటి, వాళ్ళ జాబ్స్ ఏంటి, ఇటువంటి అవేర్‌నెస్ జిరాక్స్ షాప్ వాళ్ళకి చాలా ఉంటదనమాట. సో, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇలా హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను నేను, గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుదాం అని చెప్పి హైదరాబాద్ వెళ్తున్నాను అని చెప్పి చెప్పా అనమాట. అయితే అతను నాతో అప్పుడు అన్న మాట ఏంటంటే, అంటే 4 ఇయర్స్ పాటు నన్ను అంకుల్ ఇన్‌ఫ్లుయెన్స్ చేశారు. బట్ 4 మినిట్స్‌లో నాకు ఒక జిరాక్స్ షాప్ అతను నా మైండ్ సెట్ మార్చాడనమాట. సో, అతను ఏం చెప్పాడంటే, ఓకే అన్న, గ్రూప్స్‌కి ప్రిపేర్ అవ్వడానికి వెళ్తున్నావా? ఓకే. సో, నోటిఫికేషన్ ఇంకొక 2, 3 ఇయర్స్‌లో నోటిఫికేషన్ వస్తుంది. అక్కడి నుంచి ఎగ్జామ్ ఒక 2 ఇయర్స్‌లో ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నువ్వు ప్లేస్ అయ్యేసరికి ఇంకో 2 ఇయర్స్. సో, ఒక 7 ఇయర్స్‌లో జాబ్ కొట్టేస్తావు అనమాట అయితే అని చెప్పేసి అన్నాడనమాట. నాకు వెంటనే కంగారొచ్చింది. ఇదేంటిది 7 ఇయర్స్ ఏంటి? బీటెక్ చదువుతున్నప్పుడు మనకెలా ఉంటుంది, క్యాంపస్ ఇంటర్వ్యూ వస్తుంది, కంపెనీస్ వస్తాయి, ప్లేస్ అయిపోతాం. అంటే ఫాస్ట్ ప్లేస్‌మెంట్ కోసం చూస్తాం అనమాట. సో, వాడు ఎప్పుడైతే 7 ఇయర్స్‌లో నువ్వు ప్లేస్ అయిపోతావు అన్నా, నో ఇష్యూస్ అన్నాడో, 7 ఇయర్స్‌లో ప్లేస్ అవ్వడం ఏంటి, ఈ 7 ఇయర్స్ నేనేం చేయాలని చెప్పి నాకు కంగారొచ్చిందనమాట. సో, అప్పుడు ఒకసారి మళ్ళీ ఆయన దగ్గరికెళ్ళి, అంకుల్ దగ్గరికెళ్ళి ఒక క్విక్ చెక్ చేసుకున్నాను అనమాట. సో, ఈ పాయింట్ మిస్ అయ్యామనమాట. ఎప్పుడు జాబ్ వస్తది, ఎప్పుడు నోటిఫికేషన్స్ పడతాయి, ఈ పాయింట్స్ మిస్ అయ్యామనమాట. సో, ఒకసారి వెళ్ళి ఆయనతో క్రాస్ చెక్ చేసుకుంటే, అవునమ్మా నోటిఫికేషన్ పడడానికి టైం పడుతుంది. సో, అదొచ్చిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఒక 2 ఇయర్స్‌కి ఎప్పుడు పోస్టింగ్ ఇస్తారు అని చెప్పి ఒక టైమ్ ఫ్రేమ్ చెప్పారు. సో, ఎప్పుడైతే ఇంత లాంగ్ టైమ్ ఫ్రేమ్ చెప్పారో, మన వల్ల అవ్వదు, అంతసేపు మనం వెయిట్ చేయలేం, త్వరగా మనం ప్లేస్ అవ్వాలి, రెవెన్యూ జనరేషన్ అనేది త్వరగా చేసుకోవాలి, ఇలా అయితే కుదరదని చెప్పి నేను అప్పుడు ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ అదర్ వేస్ ఆఫ్ గెట్టింగ్ ఇంటూ కెరీర్. ఓకే. సో, అలా నేను సాఫ్ట్‌వేర్ ట్రై చేశాను. ఆ సాఫ్ట్‌వేర్ ట్రై చేస్తున్న టైంలోనే ఐ మూవ్డ్ ఇంటూ డిజిటల్ మార్కెటింగ్ యాజ్ వెల్. ఓకే. సో, ఇలాగా ఒకవేళ మీకు కూడా టైమ్ ఫ్రేమ్ ఎక్కువ స్పెండ్ చేయడం ఇబ్బందిగా ఉంది, ఈ టైం వేస్ట్ అవ్వకుండా నేను మిమ్మల్ని గోల్స్ ఏం మార్చుకోమని చెప్పట్లేదు. మీకు గవర్నమెంట్ జాబ్ ఉంటే చేసుకోండి, నో ప్రాబ్లమ్. ఐ మీన్ గవర్నమెంట్ జాబ్‌కి వెళ్ళాలని ఇంటెన్షన్ ఉంటే వెళ్ళండి, నో ప్రాబ్లమ్. బట్ అగైన్ ఆ టైమ్ ఫ్రేమ్ అనేది వేస్ట్ అవ్వకుండా, ఈలోపు ఖాళీగా ఉండకుండా ఐ వుడ్ సజెస్ట్ యూ గోయింగ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. అండ్ మీరు ఎప్పుడైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారో, రేపొద్దున మీరు వెళ్ళే గవర్నమెంట్ జాబ్స్‌లో ఒక లెవెల్ అయిన తర్వాత, ఒకవేళ మీరు ఇంటర్వ్యూ స్టేజెస్ ఉంటే, రిటన్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ స్టేజెస్ ఉంటే, మీరు డిజిటల్ మార్కెటింగ్‌లో మీ కమ్యూనికేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటారు కాబట్టి, అక్కడ కూడా ఇంటర్వ్యూస్‌లో బాగా పర్ఫామ్ చేసి, కంపేర్డ్ టు అదర్స్, ఆబ్వియస్లీ గవర్నమెంట్ జాబ్స్ అంటేనే చాలా కాంపిటీషన్ ఉంటుంది, కొన్ని లక్షల మంది రాస్తారు. అంత లక్షల మందిలో కూడా మీరు బెటర్ వర్షన్ అనిపించుకోవాలంటే, బెటర్ పీస్ అనిపించుకోవాలంటే, మీకు కమ్యూనికేషన్, ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు యాడ్ ఆన్ ఫ్యాక్టర్ అయ్యి, మీరు అక్కడ కూడా జాబ్ అనేది ఈజీగా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, ఒకవేళ మీరు పూర్తి స్థాయిలో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకుంటే, డిజిటల్ బ్రాలీలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ.